హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే దర్శన్ వాళ్ళ అమ్మ పక్కనే కూర్చొని ఉంటారు కదా. ఆనంద అన్నం కలిపి పెడుతుంది, ఆవకాయ అన్నం. అప్పుడు దర్శన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే పెళ్ళికి ఒప్పుకున్నాడని చెప్పి అనుకుంటారు కదా, అందుకనే చాలా ఆనందంగా దర్శన్ వైపు చూస్తూ ఇలా అంటుంది. నాన్న, నువ్వు నా కడుపున పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రులని ఎదిరించి ఇలా మాట్లాడుతున్న ఈ రోజుల్లో నువ్వు నా కోసం అమ్మ మాటే నా మాట అని అన్నావు చూడు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నీ పెళ్లి విషయంలో నువ్వు నిర్ణయం తీసుకోకుండా నాకు నిర్ణయాన్ని వదిలేసావు చూసావా, అక్కడే నువ్వు గెలుపొందావు నాన్న. నువ్వు చాలా గొప్పవాడివవుతావు అనేసి ఆనందంగా నవ్వుతూ అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు మనసులో, కానీ పైకి మాత్రం చిన్నగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఆనంద ఇలా అంటుంది, నాకు ఈరోజు నీ విషయంలో ఈ మాట విన్నాక నేను చాలా ఆనందంగా ఉన్నాను అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయ్యో, మాటల్లో పడిపోయి అన్నం పెట్టడమే మర్చిపోయాను అనేసి ఆవకాయ అందరికీ పెడుతుంది. దర్శన్ తింటూ ఉంటాడు. అందరికీ అన్నం పెడుతూ ఉంటే ఇంకా అప్పుడు అందరూ ముద్దలు కలిపి అందరికీ పెడుతుంది, తింటూ ఉంటారు. అప్పుడు ఆనంద అంటుంది, నాన్న, నువ్వు ఊహించినంత ఎదుగుతావు. అలాగే నీకు కూడా నువ్వు ఎంత నిజాయితీగా, ఎంత నమ్మకంగా, నిబద్ధతతో ఉంటావో అలాగే నీకు కూడా నీలాగా ఆలోచించే అమ్మాయినే తీసుకొస్తాను. కోట్లు ఖర్చు పెట్టైనా సరే నీ కోసం మంచి అమ్మాయిని వెతికి పెడతాను నాన్న అనేసి చెప్తూ ఉంటుంది. అప్పుడు దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంద ఇలా అంటుంది, నీకు తగ్గట్టుగా మంచి అమ్మాయిని వెతికి పట్టుకొస్తాను, సాంప్రదాయం అనుకోవా అన్నీ ఉండే అమ్మాయిని తీసుకొస్తాను నేను అని ఆనంద అంటుంది. ఇక దర్శన్ అలా చూస్తూ ఇంకా ఆవకాయ ముద్దని అలా తింటూ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అలాగా తింటూ ఏడ్చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మకి మాత్రం ఏడుపుని కనిపించనివ్వడు. అలా ఆనంద మాట్లాడిన తర్వాత అందరికీ పెట్టేస్తుంది. అందరూ తింటూ ఇంకా ఆనంద కూడా చాలా ఆనందంగా అక్కడ తినేస్తుంది. అందరూ తిన్నాక ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది. ఆనంద వాళ్ళ అక్క, వాళ్ళ బావగారు అందరూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయితే మన దర్శన్ పెళ్ళి మామూలుగా చేయకూడదు, ఆషామాషిగా కాదు, చాలా గొప్పగా చేయాలి అని ఈ రాజ్కోటి సిల్క్స్ ఎంత గొప్పగా పేరు పొందిందో, రాజ్కోటి సిల్క్స్ ఆనంద కొడుకు పెళ్ళి కూడా రంగరంగ వైభవంగా జరగాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే ఆనంద వల్ల బావగారు అలాగే రోహిత్ గురించి ఇలా అంటాడు. రోహిత్ కూడా మన దర్శన్ పెళ్లి చూసి సిగ్గుపడాలి. వాడు చూడు ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఒక పద్ధతి పాడు ఏమీ తెలియదు, ఒక ఆస్తి తప్ప. అందుకనే వాడికి మంచిగా గుణపాఠం అయ్యేలాగా మనం చెప్పాలి. ఇలా దర్శన్ పెళ్లి చూసి వాడు ఏడ్చి కుళ్ళుకొని చావాలి అని అంటూ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత దర్శన్ చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడేమో బయట శరణ్య అలాగే అనన్య స్కూటీ మీద వస్తూ ఉంటారు కదా. దారిలో వస్తూ ఉన్నప్పుడు ఒక చోట అనన్య బైక్ ఆపేస్తుంది. ఇక ఏంటక్క, ఎందుకు బైక్ ఆపేసావా అని చెప్పి అడగటంతో, నువ్వు ఒకసారి ఆగు, ఈ నేచర్ చూడు ఎంత అందంగా ఉందో, ఇంత చీకట్లో ఎంత బాగుందో కదా అని అంటే, అవును చాలా బాగుంది అని అంటూ అనన్య అంటుంది. శరణ్య అంటుంది. అప్పుడు అనన్య అంటుంది, ఈ నేచర్ని చూస్తూ నువ్వు ఎంజాయ్ చేయి, నేను ఇప్పుడే వస్తా అనేసి వెళ్ళిపోతుంది. అప్పుడు శరణ్య అనుకుంటుంది, ఇదేంటి ఎక్కడికి వెళ్ళింది అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక డిక్కీ ఓపెన్ చేసి అందులో కవర్ తీసుకొని అనన్య వెళ్ళిపోతుంది కదా. పక్కకి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య అనన్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈ డ్రెస్ ఎప్పుడు తెచ్చుకున్నావు నువ్వు, అసలు ఏంటి అవతారం అని అంటే, ఏంటి అంటావేంటే, ఏ డ్రెస్ బాగాలేదా అని అంటే, బాగుంది కానీ నువ్వు శారీ కట్టుకున్నావు కదా అది ఇంకా బాగుంది కదా అంటే, అందుకే దాన్ని దాచిపెట్టా కవర్లో, ఇది కూడా బాగుంది కదా అంటే, బాగానే ఉంది కానీ మనం బర్త్డే పార్టీకే కదా వెళ్తున్నాం అని శరణ్య అంటే, అనన్య అంటుంది, పార్టీకే వెళ్తున్నాం అని అంటే, మరి ఇదేంటి డ్రెస్సు అని అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు బర్త్డే పార్టీకి అని చెప్పావు, అబద్ధమైతే చెప్పలే కదా అంటే, చూడు మనము 1-2 అబద్ధాలు ఆడొచ్చు అని నువ్వు చెప్తున్నావు, నా దృష్టిలో అయితే ఒక 3-4 అబద్ధాలు ఆడితే తప్పు లేదని అనిపిస్తుంది, అందుకనే వెళ్దాం పదా అనేసి ఇద్దరు అంటారు. ఇద్దరు అక్కడ నుంచి ఇంకా బయలుదేరుతారు. నా కోసం రాకుండా రిటర్న్ వెళ్తావా ఏంటి అంటే, ఏం వెళ్ళంలే తీసుకెళ్తా అని శరణ్య ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్తారు. ఒక చోటికి వెళ్ళిన తర్వాత ఇంకా సెల్లార్లో బైక్ ఆపితే, ఎక్కడికి తీసుకొస్తున్నావు అని అంటే,
రా చెప్తా అనేసి పైకి తీసుకెళ్తుంది. ఇక అక్కడ అన్నీ ఆ గదిలో ఆ రూమ్కి వెళ్తూ ఉండగానే బయట అంతా సౌండ్, ఆ ఫొటోస్ అవన్నీ చూసి శరణ్య పడుతూ చూస్తూ ఉంటుంది. ఏంటి ఎక్కడికి తీసుకొచ్చావే అని ఉంటే ఎక్కడికి తీసుకురావటం ఏంటి చూడు ఒకసారి అనేసి అలా చూపిస్తుంది. ఇక అప్పుడే అక్కడ పబ్లోకి వచ్చి శరణ్య, ఏంటి అనన్య, అసలు మనం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చామా ఇలా, నాకు నచ్చట్లేదు ఈ వాతావరణం, ఇదంతా నాకు ఇష్టం లేదు, పద మనం వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే, లేదు వెళ్ళిపోవటానికి వీల్లేదు, పద, నువ్వు నా కోసం ఉంటానని చెప్పావు కదా, అంటే నాకు పడదు కదా, అంటే సరే నీకు పడదు కదా, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేస్తాను, మనకి ఇలాంటివి ఛాన్స్ రావడం చాలా తక్కువ, అసలు మనం వెళ్ళాం కదా ఇలాంటి వాటికి అంటే శరణ్య అంటుంది. అందుకే కదా వద్దంటున్నా, అంటే చూడు మనకి ఇలాంటి ఛాన్స్ సచ్చినా రాదు, అందుకే మనం ఇలాంటి పార్టీస్ని ఎంజాయ్ చేయాలి, అందుకే మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరగాలి, మనకి ఇలాంటి ఛాన్సులు రావు, మా ఫ్రెండ్ పిలిచింది ప్లీజ్ నన్ను ఉండనివ్వవే అని అనన్య శరణ్యతో అంటే, అప్పుడు శరణ్య సరే వెళ్ళు అని అంటే, అక్కడే కూర్చో నువ్వు, నేను వస్తా అనేసి అనన్య వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి ఇంకా ఫుల్గా పెగ్గుల మీద పెగ్గులు వేసేసి తాగుతూ ఉంటుంది. అప్పుడు సరే చూసి అనని, ఏంటి అది మన అలా తాగావేంటి అలాగే చూస్తూ ఉంటుంది. అలా ఇక్కడ శరణ్య కూర్చొని ఉంటుంది. అదే పబ్బుకు దర్శన్ సమీరాని తీసుకొని వస్తాడు. పబ్బు బయటికి రాగానే సమీర ఇలా చూసి, ఏంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావంటే మీ అమ్మ వాళ్ళతో హ్యాపీగా షేర్ చేసుకున్నావు అన్నమాట, విషయం చెప్పేశావు కదా అంటే, ఇక అప్పుడు దర్శన్ సమీర వాళ్ళకి చెప్తాను అని అంటే, ఏయ్ దర్శన్ నాకు తెలుసు నువ్వు మీ అమ్మ వాళ్ళతో మన గురించి చెప్పావు, వాళ్ళు ఒప్పుకున్నారు, అందుకే పార్టీ ఎంజాయ్ చేయడానికి తీసుకొచ్చావు అంతే కదా అని సమీర అంటే, అప్పుడు దర్శన్ అంటాడు ప్లీజ్ నేను చెప్పేది కాస్త కూల్గా ఉను, సరే లోపలికైతే పద అనేసి లోపలికి వెళ్ళిపోతారు. అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సమీర ఇలా కూర్చో అని అంటే, ఏంటి సస్పెన్స్ పెడతావేంటి, చెప్పు ఏం జరిగిందో అని అంటే, మీ అమ్మ వాళ్ళతో మాట్లాడావా, నా గురించి చెప్పేశావా అని అంటూ ఉంటే, లేదు చెప్పలేదు, కాస్త నేను చెప్పేది నువ్వు విను, నువ్వు ఏమీ మాట్లాడకు కాసేపు అని దర్శన్ అంటాడు. అంటే మీ అమ్మతో ఏం చెప్పవు చెప్పు తొందరగా అంటే, మా అమ్మకి చెప్తామని అనుకున్నాను అంటే, సమీర ఒక్కసారిగా లేచి, అంటే చెప్పలేదా నువ్వు అని అంటుంది. అలా అంటే చెప్దామని అనుకున్నాను, కానీ చెప్పేలోపే మా అమ్మ నాకే ఒక విషయం చెప్పేసింది, అంటే ఏంటది అంటే పెళ్లి చూపులు చూస్తానని చెప్పింది, అందుకే నేను ఇంకేం మాట్లాడలేకపోయాను అంటే, ఇంకా అప్పుడే అవునా ఏమీ మాట్లాడలేకపోయావా అంటే నువ్వు కావాలని ఇలా చేసావు కదా అని సీరియస్గా అరుస్తూ ఉంటుంది. లేదు సమీరా నేను చెప్పేది విను, నేను చెప్పేలోపే అమ్మ ఇలా చెప్పింది, అసలు ఈ గొడవ అంతా వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా రోహిత్, ఈ విషయాలు ఇవన్నీ జరిగిపోతున్నాయి సమీరా, ఇంట్లో గొడవలుగా ఉంది, అందుకే ఏం చెప్పలేకపోయాను అంటే, అక్కడ ఉన్న గ్లాస్ అన్నీ విసిరి కొట్టేస్తుంది సమీర. నాకు తెలుసు నువ్వు కావాలనే చెప్పుండవు, మీ అమ్మతో చెప్పమని చెప్పా కదా, అయినా నువ్వు చెప్పలేదంటే నేనేమనుకోవాలి అని అరుస్తూ ఉంటే, ఇక అప్పుడే దర్శన్ అలా చూస్తూ బాధపడుతూ, సమీర చుట్టూ అందరూ మనల్నే చూస్తున్నారు, ప్లీజ్ గొడవ చేయొద్దు అంటే, నేను గొడవ చేయటం కాదు, నువ్వు చెప్పలేదు కదా, ఇంకా నేను అమెరికా నుంచి వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని వెంటనే యూఎస్కి వెళ్ళిపోదామని అనుకున్నా, కానీ నువ్వు మాత్రం ఇంకా అసలు విషయమే చెప్పలేదు, ఎందుకు నేను ఇక్కడ ఉండాలి అనేసి కోపంగా వెళ్ళిపోతుంది. సమీర అని దర్శన్ వెనకాల వెళ్ళినా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. వాళ్ళలా దర్శన్ అలా వెళ్ళిపోయేసరికి ఇంకా ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉండిపోతాడు దర్శన్. ఇక్కడేమో అనన్య ఫుల్గా తాగుతూ ఉంటుంది కదా. ఇక ఇంటి దగ్గర అనన్య శరణ్య వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేసి పిల్లలు ఇక్కడ అని అడిగితే, వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉందని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళారు అని అంటే, అవునా ఎప్పుడొస్తారు అంటే, వచ్చేస్తారని చెప్పారులేండి 9 ఆలోపు వచ్చేస్తారేమో అని అంటూ చెప్తుంది. అబ్బాబా ఈ రెండో పెళ్ళంతో ఏగలేక చచ్చిపోతున్నా అంటే, ఇంకా అప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఏంటే నవ్వుతున్నావు, రెండో పెళ్ళాం అంటున్నా కదా అంటే, నాకు తెలుసు కదా మీ రెండో పెళ్ళాం ఎవరో, మీ ఉద్యోగం మీ రెండో పెళ్ళాం ఏంటి మళ్ళీ గొడవ అలసిపోయారా అంటే, అవునే అక్కడ చూస్తే పెద్ద చిన్న విషయాన్ని పెద్ద చేసేస్తారు, దానికి డబ్బులు కూడా ఖర్చు అయ్యాయి అని అంటూ చెప్తాడు. ఇక అలాగే బయట వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు శరణ్య అనన్య కోసం. అబ్బా ఇంకా టైం కాలేదు కదా, వచ్చేస్తారు మీరు రండి భోజనం చేతురు అని బయటికి అలా లోపలికి తీసుకెళ్తుంది. ఇక ఆ తర్వాత ఇక్కడేమో శరణ్య అనన్యను చూసి షాక్ అయిపోతుంది. తను తాగటం పబ్లో ఎంజాయ్ చేయటం అదంతా చూసి శరణ్య అలాగే చూస్తూ కూర్చుంటుంది కదా. ఇక అప్పుడే ఇక్కడనేమో రౌడీలు
కొంతమంది ఆకతాయిలు వచ్చేస్తారు. శరణ్య అక్కడ కూర్చొని ఉంటే శరణ్యని చూస్తారు. చూసి రే ఏముందిరా కత్తిలా ఉంది అనేసి పదండ్రా అని అందరూ కూడా శరణ్య దగ్గరికి వస్తారు. అలా దగ్గరికి వచ్చి హే పిల్ల ఏంటి రా డాన్స్ చేద్దామంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు, అక్కడ చాలా ఉన్నాయి కదా అక్కడ వెళ్ళి కూర్చోండి అంటే అక్కడ కత్తి లాంటి పిల్ల లేదు కదా, నువ్వు కత్తిలా ఉన్నావు, పద డాన్స్ చేద్దామంటే రాను నేను అని అంటూ వదలండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే ఎక్కడే వెళ్ళేది రాయిలా అని అంటూ ఇంకా అలా తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు శరణ్య చెయ్యి పట్టి వదిలించుకుంటుంది. వదిలేసేయండి అనేసి అలా చెయ్యి వదిలించుకుంటే ఇంకా అప్పుడే శరణ్య కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా తప్పించుకొని అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటే ఇంకా వాళ్ళు వెంట పడతారు. ఇక నా దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు, చంపేస్తా మిమ్మల్ని అని చేతి పెట్టి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళు చెయ్యి పట్టుకుంటారు. ఇక అప్పుడు శరణ్య తప్పించుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ అలా వెళ్తూ ఉంటే శరణ్య అటు నుంచి పారెత్తుకొని వెళ్తూ ఉంటుంది. ఇక దర్శన్ ఆ రౌడీలందరూ వచ్చి ఆ శరణ్యని అడ్డుకుంటారు. అప్పుడే శరణ్య దర్శన్ పక్క నుంచి వచ్చి అక్కడ నిలబడుతుంది. దర్శన్ వెనకాలే ఉంటాడు. దర్శన్కి డౌట్ వచ్చి ఆ రౌడీలందరినీ చూసి ఇక తనేదో ప్రమాదంలో ఉందని దర్శన్ గమనిస్తే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.